బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డులతో దుమ్ము లేపినా కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం రిలీజ్ అయిన రోజు నుండి కొత్త రికార్డులేవి నమోదు చేయలేకపోయింది పుష్ప 2 సినిమా. 2-3 రోజుల్లో భారీ టికెట్ హైక్స్ అలాగే వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వల్ల డ్రాప్స్ ను కొంచెం ఎక్కువగానే సొంతం చేసుకున్న ఫుల్ పొటెన్షియల్ ను మాత్రం 4వ రోజు సండే అడ్వాంటేజ్ ను వాడుకొని అన్ని చోట్ల రిమార్కబుల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపే వసూలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఈ సినిమా. కాగా 4వ రోజు టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న రికార్డుని ఇప్పుడు మంచి మార్జిన్ తో నమోదు చేసి ఊచకోత కోసింది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా ఇప్పుడు 4వ రోజు 25 నుండి 26 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవచ్చు అనుకున్న ఏకంగా 27.86 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని ప్రీవియస్ రికార్డు మీద 2 కోట్లకు పైగా మార్జిన్ తో కొత్త రికార్డును నమోదు చేసింది. 4వ రోజు ప్రీవియస్ రికార్డు కల్కి సినిమా పేరిట ఉండగా ఆ రికార్డు కలెక్షన్ల మీద 2 కోట్లకు అధికంగా 27.86 కోట్ల షేర్ అందుకుంది పుష్ప 2 సినిమా. ఇప్పుడు 2వ ప్లేస్ లో కల్కి 25.84 కోట్ల షేర్ తో ఉండగా 3వ ప్లేస్ లో సలార్ మూవీ 18.05 కోట్ల వరకు షేర్ ను, 4వ ప్లేస్ లో RRR మూవీ 17.73 కోట్ల షేర్ తో, తర్వాత బాహుబలి 2 14.65 కోట్ల షేర్ తో, సర్కారు వారి పాట 12.06 కోట్ల షేర్ తో, అలా వైకుంఠపురంలో 11.56 కోట్ల షేర్ తో, వాల్తేరు వీరయ్య 11.42 కోట్ల షేర్ తో, KGF చాప్టర్ 2 సినిమా 10.81 కోట్ల వరకు షేర్ ను 4వ రోజు అందుకుని మిగిలిన స్థానాలలో నిలిచాయి. మొత్తం మీద 4వ రోజు భారీ ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఇండియన్ మూవీస్ లో బిగ్గెస్ట్ సింగిల్ డే కలెక్షన్ ను నమోదు చేసి ఊహకందని ఊచకోత కోసింది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రదర్శనను చూపెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.